మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయట్రీ టాక్. ఒక చిన్న కవిత. పూసలమ్మి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయింది పూసలమ్మి. ఐ రిపీట్, పూసలమ్మి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయింది పూసలమ్మి. అంటే మొదటి పాదములో చివరి పాదములో పూసలమ్మి అని సేమ్ పదం ఉపయోగించడం జరిగింది, కానీ ధ్వని పరంగా దాని రెండు యొక్క అర్థాలు మారుతాయి. మొదటి దాంట్లో పూసలమ్మి అంటే పూసలమ్మే అమ్మాయి అని అర్థం. చివరి పాదంలో పూసలమ్మి అంటే పూసలు అమ్మడం ద్వారానే రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది అమ్మాయి. మీకు అందరికీ ఈ విషయం అర్థమైందనుకుంటాను. ఇదండి పోయిట్రీ టెక్నిక్. అంటే కుంభమేళాలో పూసలమ్మతో ఉన్నటువంటి అమ్మాయి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. అంటే ఇన్స్టాలో, ఫేస్బుక్లో అసలు ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని షేర్ చేయడం జరిగింది. అంటే ఈ సంఘటన చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ప్రజల్లో ఎంత ఈస్టరిక్ సెన్స్ ఉందా అనిపించింది. అంటే బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అని చెప్పేసి జాన్ కీట్స్ అన్నట్టు బ్యూటీని అప్రిషియేట్ చేసే గుణం అంటే ఎస్థెటిక్ సెన్స్. సరే, ఎట్లా చేశారో ఏంటనేది పక్కన పెడితే బ్యూటీ డెఫినెట్లీ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడి అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా ఆ అమ్మాయిని అట్లా ట్రోల్ చేసేసి రాత్రి సెలబ్రేట్ చేసేసింది ఈ సమాజం. అఫ్ కోర్స్ ప్రతి వాళ్ళకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది మంచి జరిగితే ఓకే మోనాలిసాకి. సో మోనాలిసాకి మనం అందరం కంగ్రాట్స్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.